పరిహారంగా ఆయన తిరిగి నిలబడగలిగాడు. దేవునికి హృదయానుసారుడుగా ఇష్టడుగా అయ్యాడు దావీదు మహారాజు. అందుకే చాలామంది చాలా రకాలుగా వేధిస్తూ ఉండొచ్చు. దేవుని బిడ్డలం జోలికి వెళ్తే మటుకు దేవుడు ఊరుకోడు. తప్పకుండా శాపం పొందుకుంటావు నువ్వు, జాగ్రత్త. నీ కుటుంబం మీదకి శాపం వస్తుంది, జాగ్రత్త. నోటి నుంచి మాటలు జాగ్రత్తగా మాట్లాడు. నీకు నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అశ్షూరుకు పట్టినటువంటి గతి నీకును నీ కుటుంబమునకు పడుతుంది, జాగ్రత్త. దేవుని బిడ్డలను ఏమీ అనొద్దు. దేవుడు గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభువు రక్తము వారి కుటుంబం మీద ఉన్నది. ఆనాడు పస్కా పశువు వధించారు, ఈనాడు యేసుక్రీస్తు బలి అయ్యాడు. ఆయననే పస్కాగా వధింపబడి ఉన్నాడు. మరి ఆయన రక్తము నీ కుటుంబం మీద కప్పబడి ఉన్నది. మరి అనునిత్యము ఆయన పోరాడుతూ ఉన్నాడు. కల్వరిగిరిలో మరి చిందింపబడి ఉన్నాడు రక్తము. నువ్వు ఆయన బిడ్డలు, ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డల జోలికి నువ్వు వెళ్తే నిన్ను ఏ రకంగా మరి అంతము చేస్తాడో జాగ్రత్త. ఎంత శాపము పొందుకుంటున్నావో చూడు, జాగ్రత్త. ఎంత పాపం పొందుకుంటున్నావో చూడు, జాగ్రత్త. ఆ పాపం ఎంతవరకు పనిచేస్తుందో తెలుసా? ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము